Hello everyone, welcome back. And in the last session, we have discussed about how to make a chemical equation more informative. And then in this class, we are going to discuss what are the uses of this balanced chemical equation. ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ మనకి ఏమేం పాయింట్స్ని మనకి చెప్తుంది అండ్ హౌ కెన్ వి యూజ్ దెమ్, ఆ పాయింట్స్ని మనం ఎలా యూజ్ చేసుకోగలుగుతాం అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్, ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ will say about reactants and products that which are involved in this reaction. ఏదైతే ఒక రియాక్షన్లో రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ అనేవి ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉంటాయో వాటి గురించి వాటి సింబల్స్ ద్వారా అండ్ వాటి ఫార్ములాస్ ద్వారా రిప్రజెంట్ చేసేస్తాం. అండ్ దెన్ అది రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ యొక్క రేషియో అనేదాన్ని తెలియజేస్తుంది. రేషియో ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ గురించి తెలియజేస్తుంది. హౌ సమ్ అమౌంట్ ఆఫ్, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ తీసుకుంటే వాటర్ ఫామ్ అయింది. అండ్ 2 moles ఆఫ్ హైడ్రోజన్ 1 mole ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటే మనకి 2 moles ఆఫ్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి సపోజ్ హైడ్రోజన్కి వాటర్కి చూసుకుందాం, 2 moles ఆఫ్ హైడ్రోజన్ తీసుకొని ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు 2 moles ఆఫ్ వాటర్ అనేది ఫామ్ అయింది. అట్లా ఈ రేషియో అనమాట. ఇప్పుడు హైడ్రోజన్కి వాటర్కి రేషియో ఇస్తే 2:2 అంటే 1:1. వాటర్ మాలిక్యూల్కి ఆక్సిజన్ చూస్తే 1:2 అనమాట. ఇట్లా రేషియో ఆఫ్ రియాక్టెంట్స్ ఎంత అయితే ప్రొడక్ట్స్ తీసుకుంటే ఎంత అయితే రియాక్టెంట్స్ వస్తాయో ఆ రేషియోని తెలియజేస్తుంది. అండ్ దెన్ బై దీస్, ఈ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, అంటే మనకి ఆటమిక్ మాసెస్ అనేది తెలిస్తే వీ కెన్ ఫైండ్ ద యూనిఫైడ్ మాలిక్యులర్ మాసెస్. ఈ మాలిక్యూల్స్ యొక్క మాసెస్ అనేవి మనం ఆటమిక్ మాసెస్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ సో మెనీ పీపుల్ డోంట్ నో వాట్ ఈస్ ఆటమిక్ మాస్. ఆటమిక్ మాస్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. చాలా మంది ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి కదా, అంటే అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనమాట. అండ్ అటామిక్ నెంబర్ని డబల్ చేసేస్తారు, అదే మనకి అటామిక్ మాస్ అని చెప్తారు. బట్ దట్స్ రాంగ్. ఒక వన్ ప్లస్ అని అవుతుంది, లేదంటే 1 మైనస్ అని అవుతుంది అటామిక్ మాస్కి డబల్ ఆఫ్ అటామిక్ నెంబర్కి. సో అది అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అటామిక్ మాస్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ చాలా వరకు ఈక్వల్ ఉంటాయి. బట్ ఒక్కోసారి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్ అనేది నెంబర్ ఆఫ్ ప్రోటాన్ కన్నా ఎక్కువనైనా ఉండొచ్చు, ఒక నెంబర్ తక్కువనైనా ఉండొచ్చు. సో దట్ కేర్ఫుల్గా ఉండాలి. అటామిక్ మాసెస్కి అటామిక్ నెంబర్కి రిలేట్ చేయొద్దు. సో ఈ పాయింట్ క్లియర్ అయింది అనుకుంటున్నాం. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్, ఇక్కడ అటామిక్ మాసెస్ కనుక్కుంటాం కదా, ఆ తర్వాత మనకి అటామిక్ మాసెస్ అనేవి గ్రామ్స్లలో వస్తాయి. ఆ గ్రామ్స్లలో వచ్చినప్పుడు కూడా సేమ్ ఇట్లానే రేషియోస్ అనేది తెలిసిపోతాయి. అంటే ఇన్ని గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకుంటే మనకి ఇంత గ్రామ్స్ ఆఫ్ వాటర్ వస్తుంది, అట్లా అనమాట. ఆ పాయింట్ అనేది క్లియర్ అయిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్, ఇప్పుడు ఒకవేళ గ్యాస్ అనేది రిలీజ్ అయింది అనుకుందాం, ఏదైనా ఒక రియాక్షన్లో గ్యాస్ రిలీజ్ అయింది అనుకుందాం. సో ఆ గ్యాస్ అనేది మనకి ఎంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది అనేది తెలుసుకోవడానికి ఎస్టీపీ, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్లో somewhat 22.4 liters, 1 molar మాస్కి 22.4 liters స్పేస్ ఆక్యుపై చేస్తుంది, వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. దాని గురించి అనేది ఈ ఈక్వేషన్ అనేది చెప్తుంది. ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ నుంచి మనం దాన్ని కూడా కనుక్కోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ మోలార్ మాస్ని అవగాడ్రోస్ నెంబర్ని యూజ్ చేసేసుకొని వీ కెన్ క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ఏ మోల్. ఒక మోల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి అనే దాని గురించి కూడా చెప్పొచ్చు. సో ఈ పాయింట్ క్లియర్ అయింది అనుకుంటున్నా. అండ్ దెన్ లెటస్ ఇవన్నీ ఎట్లా పాసిబుల్ అవుతాయి అనే దాన్ని మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్, మనకి ఈ ఈక్వేషన్తో సంబంధం ఉంది. అంటే ఇంతకుముందు చేసినాం ఈ ఈక్వేషన్ని. దట్ ఈస్ అల్యూమినియం ఆన్ రియాక్టింగ్ విత్ ఐరన్ ఆక్సైడ్ గివ్స్ అస్ అల్యూమినియం ట్రైఆక్సైడ్ ప్లస్ ఐరన్ అనమాట. అండ్ ఈ రియాక్షన్ అనేది బ్యాలెన్స్ లేదు. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. ఇక్కడ 2 అల్యూమినియమ్స్ ఉంటాయి, ఇక్కడ 2 అల్యూమినియమ్స్ వచ్చిన కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇక్కడ 2 అల్యూమినియమ్స్ తీసుకోవాలి. ఇక్కడ 2 ఐరన్స్ ఉన్నాయి కాబట్టి ద ప్రొడక్ట్స్లో కూడా మనకి 2 ఐరన్స్ ఉండాలి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది. అండ్ దెన్ అటామిక్ మాసెస్, ఇప్పుడు మనం మాలిక్యులర్ మాస్ కనుక్కోవాలంటే వీ షుడ్ నో అటామిక్ మాస్. సో దట్ అటామిక్ మాస్ ఆఫ్ అల్యూమినియం ఈస్ 27 units, atomic mass of iron is 56 units,
అండ్ అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ 16 యూనిట్స్. అంతే, ఇక్కడ మనకి ఈ మూడే ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు మాలిక్యులర్ మాసెస్ అనేవి అనుకున్నాం. మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ అల్యూమినియం తీసుకున్నాం. 2 మోల్స్ ఆఫ్ అల్యూమినియం తీసుకుంటే ఒక మాలిక్యూల్ ఫామ్ అయింది. సో దట్ 2 × 27 ఈ అల్యూమినియం యొక్క మాస్ ఏమవుతుందంటే 2 × 27 ప్లస్ ఇక్కడ ఈ ఐరన్ ఆక్సైడ్ యొక్క మాలిక్యూల్ యొక్క మాస్ ఏమవుతుంది 2 ఐరన్స్ అనేది తీసుకున్నాం 2 × 56 ప్లస్ 3 × ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత 16. సో దట్ ఇది మొత్తం ఈ ఐరన్ ఆక్సైడ్ యొక్క మాలిక్యులర్ మాస్ అయిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ అల్యూమినియం ట్రైఆక్సైడ్, అల్యూమినియం యొక్క అటామిక్ మాస్ ఎంత 27 యూనిట్స్. ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ అల్యూమినియం ఉంది. సో 27 × 2 ప్లస్ ఆక్సిజన్స్ ఉన్నాయి 3 × 16. అండ్ దెన్ నెక్స్ట్ 2 మోల్స్ ఆఫ్ ఐరన్ అనేది వచ్చింది. సో దట్ మనం ఇక్కడ ఐరన్ 2 × 27 ఐరన్ 56 కదా 2 × 56 చేసేస్తే అయిపోతుంది. సో దట్ 2 × 27 ఎంత 54 ప్లస్ 2 × 56 112 ప్లస్ 16 3 48. దట్ గివ్స్ us 2 × 27 54 ప్లస్ 16 3 48 ప్లస్ 2 × 56 112. సో ఇక్కడ ఏమవుతుంది అల్యూమినియంస్ మొత్తం 54 గ్రామ్స్ అయిపోతుంది ప్లస్ ఇది మొత్తం ఎంత అవుతుంది 160 గ్రామ్స్ అయిపోతుంది. అండ్ దెన్ ఇది ఎంత అయిపోతుంది 102 గ్రామ్స్ అయిపోతుంది. అండ్ ఇది 112 గ్రామ్స్ అయిపోతుంది. మనకి ఇదేంది అల్యూమినియం యొక్క, ఇది ఐరన్ ఆక్సైడ్ యొక్క Fe2O3 యొక్క మాలిక్యులర్ మాస్, ఇది అల్యూమినియం ట్రైఆక్సైడ్ యొక్క మాలిక్యులర్ మాస్, అండ్ ఇది ఐరన్ యొక్క మాలిక్యులర్ మాస్. అండ్ మనకి ఒకవేళ సపోజ్ ఈ ఈక్వేషన్లో మనం 54 గ్రామ్స్ ఆఫ్ అల్యూమినియం తీసుకున్నప్పుడు ఈ ఐరన్ ఆక్సైడ్తో 54 గ్రామ్స్ ఆఫ్ అల్యూమినియంని మనం రియాక్ట్ చేసినప్పుడు వి గాట్ 112 గ్రామ్స్ ఆఫ్ ఏమొచ్చింది ఐరన్ వచ్చింది. అండ్ మనకు ఒకవేళ ఎవరైనా అడిగారు సపోజ్ ఇక్కడ క్వశ్చన్ అనే ఉంది, ఎగ్జాంపుల్ అనే ఉంది 1120 kgs ఆఫ్ ఐరన్ కావాలి మనకి, అప్పుడు మనం ఎంత అల్యూమినియం తీసుకోవాలని అడిగారు. సో దట్ మనకి ఒక ఈక్వేషన్లో వీ హ్యావ్ ఎ రిలేషన్, ఒక రేషియో ఉంది. 54 గ్రామ్స్ తీసుకుంటే వి గెట్ 112 గ్రామ్స్ ఆఫ్ ఐరన్ అని ఉంది. సో మనం 1120 kgsకి కనుక్కోవడం ఈజీ కదా. సో హౌ కెన్ యూ ఫైండ్, ఒకసారి ఫైండ్ చేద్దాం. ఇప్పుడు 54 గ్రామ్స్ తీసుకుంటే 112 గ్రామ్స్ ఆఫ్ ఐరన్ వచ్చింది. దట్ ఈక్వల్స్ టు సపోజ్ ఎక్స్ గ్రామ్స్ అనుకుందాం, ఎంత అయితే తీసుకోవాలో ఎక్స్ గ్రామ్స్ ఆఫ్ అల్యూమినియం తీసుకుంటే 1120 kgs ఆఫ్ ఐరన్ రావాలి. 1120 kgs ఆఫ్ ఐరన్ రావాలి. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎక్స్ గ్రామ్స్ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ అల్యూమినియం కావాలనే తెలుస్తుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు 1120 kgs ఇంటూ 54 గ్రామ్స్ బై 112 గ్రామ్స్. సో మనకి ఇక్కడ కేజీస్ ఉంది, ఇక్కడ గ్రామ్స్ ఉంది. సో మనం వీటిని గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఒక 1 kg ఈక్వల్స్ టు 1000 గ్రామ్స్ కదా. సో దట్ దీన్ని 1000తో ఇంటూ చేసేస్తాం. ఎక్స్ ఈక్వల్స్ టు 1120 ఇంటూ 1000 ఇంటూ 54 గ్రామ్స్ బై 112 గ్రామ్స్. సో ఎందుకు ఇట్లా ఇంటూ చేస్తున్నామంటే అన్నీ ఒకటే యూనిట్స్లలో ఉండాలి, ఒకటి కేజీస్లలో ఒకటి గ్రామ్స్లలో ఉండదు. సో దట్ 112 1 జా 112 10 జా ఎక్స్ ఈక్వల్స్ టు 54 1 2 3 4. సో ఎక్స్ అనేది క్లియర్ అయిపోయింది. ఎక్స్ మనకి ఎన్ని గ్రామ్స్ వస్తుంది 54 గ్రామ్స్ వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ దీన్ని కేజెస్లో రాసుకోవాలంటే 540 kgs వస్తుంది. ఏంది మనం ఎంత అమౌంట్ ఆఫ్ అల్యూమినియం తీసుకోవాలి 540 kgs ఆఫ్ అల్యూమినియం తీసుకుంటే వీ గెట్ 1120 kgs ఆఫ్ ఐరన్. ఈ పాయింట్ క్లియర్ అయిపోయింది కదా. అండ్ దెన్ నెక్స్ట్ ప్రాబ్లంలో ఏముంది, సపోజ్ sodium on reacting with water gives us sodium hydroxide plus hydrogen gas evolved. ఇక్కడ మనకి గ్యాస్ ఎవాల్వ్ అయింది. సో దట్ మనకి ఎప్పుడైతే గ్యాస్ ఎవాల్వ్ అవుతుందో వీ కెన్ ఫైండ్ ఈ గ్యాస్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ చేయొచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనే విధంగా ఫైండ్ చేయొచ్చు. ఈ గ్యాస్ యొక్క నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది ఫైండ్ చేయొచ్చు అండ్ వాల్యూమ్ ఇట్లా ఫైండ్ చేయొచ్చు. సో ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ ఉందంటే
ఉందా ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్గా ఏంది Na with water gives us sodium hydroxide plus hydrogen. Is this equation balanced? Here we have 3 hydrogens. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 hydrogens ఉన్నాయి. సో దట్ ఈ 2ని మనం 3గా చేయొచ్చా చేయలేము కదా, ఎందుకంటే 2తో దేని మల్టిప్లై చేసినా మనకు 3 రాదు. సో దట్ జస్ట్ ఇంటూ 2 ట్రై చేద్దాం. 2 2 4 వస్తుంది. బట్ మనం ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం 2తో మల్టిప్లై చేస్తే ఇట్ విల్ బికమ్ ఈ హైడ్రోజన్ ఇక్కడ ఉన్న హైడ్రోజన్స్ 2 అయిపోతాయి అండ్ ఇక్కడ ఒక 2 ఉంటాయి. 2 + 2 4 కదా. సో ఇక్కడ 2 2 4 కదా, ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉంటాయి, ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉంటాయి. హైడ్రోజన్స్ అనేవి బ్యాలెన్స్ అయిపోతాయి. అండ్ దెన్ నెక్స్ట్ సోడియం చూసుకుందాం. 2 Na ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది. ఇక్కడ మనం సైడ్కి పెట్టేసుకుంటే లెఫ్ట్ సైడ్ సోడియంకి బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటే సోడియంస్ 2 అయిపోతాయి. అండ్ దెన్ నెక్స్ట్ ఆక్సిజన్ చెక్ చేసుకుందాం. 2 × 1 2 కదా, 2 నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకున్నా 2 నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ ఉన్నాయి. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి 2 ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. సో యూ కెన్ సే దట్ దిస్ ఈక్వేషన్ ఈస్ బ్యాలెన్స్డ్. అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం, వీ హ్యావ్ టు ఫైండ్ ద మాలిక్యులర్ మాసెస్. మాలిక్యులర్ మాసెస్ కావాలంటే మనకేం తెలియాలి, అటామిక్ మాస్ అనేది తెలియాలి. మనకు ఫస్ట్ సోడియం యొక్క అటామిక్ మాస్ ఎంత అంటే 23 యూనిట్స్. అండ్ హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత అంటే 1 యూనిట్. అండ్ ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత అంటే 16 యూనిట్స్. అండ్ అంతే, ఈ మూడే ఇందులో ఇన్వాల్వ్ అయిపోయినాయి కాబట్టి ఈ మూడే మనకు అవసరపడతాయి. సో దట్ ఈ ఈక్వేషన్లో ప్రతి ఒక్క మాలిక్యులర్ యొక్క మాలిక్యులర్ మాస్ అనేది మనం కనుక్కోవాలి. సో సోడియం యొక్క మాలిక్యులర్ మాస్ ఎంత అంటే 2 × 23, బికాస్ ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ సోడియం తీసుకున్నాం, ప్లస్ 2 × 2 మోల్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం కదా. వాటర్ యొక్క మాలిక్యులర్ మాస్ ఏంటంటే 2 × 1 + 16. దట్ గివ్స్ అస్ 2 × సోడియం యొక్క అటామిక్ మాస్ ఎంత 23 యూనిట్స్, ప్లస్ ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత 16, ప్లస్ హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత 1, ప్లస్ హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత 1 × 2, ఇక్కడ 2 మోల్స్ తీసుకున్నాం కదా. సో దట్ 2. అండ్ నెక్స్ట్ 2 × 23 46. ఇక్కడ మనకి సోడియం యొక్క అటామిక్ మాస్ ఎంత వచ్చింది, మాలిక్యులర్ మాస్ ఎంత వచ్చింది 46 వచ్చింది. అండ్ దెన్ 2 × 18 18 2 36. సో ఇక్కడ మనకి వాటర్ యొక్క మాలిక్యులర్ మాస్ ఎంత వచ్చింది 36 వచ్చింది. దట్ గివ్స్ us ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ యొక్క అటామిక్ మాస్ ఎంత వస్తుంది 23 + 16 + 1 ఎంత అయిపోతుంది 40 అయిపోతుంది. 42 80 కదా, 80 గ్రామ్స్ వచ్చేస్తుంది. ప్లస్ హైడ్రోజన్ యొక్క ఇది ఎంత వస్తుంది 2 గ్రామ్స్ వచ్చేస్తుంది. సో దట్ మనకి క్వశ్చన్లో ఏమడిగిండు, సపోజ్ ఈ సోడియం అనేది 230 గ్రామ్స్ రియాక్ట్ అయింది వాటర్తోని. ఈ సోడియం అనేది 230 గ్రామ్స్ మనకి ఈ వాటర్తో రియాక్ట్ అయింది. అండ్ ఈ హైడ్రోజన్ గ్యాస్ ఎంత ఎవాల్వ్ అవుతుంది, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది, హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎంత ఎవాల్వ్ అవుతుంది. అండ్ వాట్ విల్ బి ద వాల్యూమ్, దాని వాల్యూమ్ ఏమవుతుంది, అండ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ దట్ హైడ్రోజన్ మోల్. సో దాన్ని అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది వచ్చేసింది, దాని యొక్క రేషియో అనేది తెలిసిపోయింది. 46 గ్రామ్స్ ఆఫ్ సోడియంకి మనకి 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో మనకి 230 గ్రామ్స్ ఆఫ్ సోడియం తీసుకున్నప్పుడు హౌ మచ్ హైడ్రోజన్ గెట్స్ ఎవాల్వ్డ్. సో మనకి ఇక్కడ ఇటు తీసుకొని వెళ్ళిపోతే x = 230 × 2, ఇది ఇక్కడ వచ్చేస్తుంది 230 × 2/46 కదా. సో 2 1 2 23 23 1 23 10 x will be 10 grams. We will get 10 grams of hydrogen when we take 230 grams of sodium in this reaction. And then next time కనుక్కున్నాడు మనకి వాల్యూమ్ కనుక్కున్నాడు. వాల్యూమ్ కనుక్కోనికి మనకు ఒక చిన్న పాయింట్ చెప్తా. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏదైతే ఒక గ్యాస్ ఉంటుందో 1 molar mass of ఎనీ గ్యాస్, ఏదైనా ఒక గ్యాస్ ఎట్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. స్టాండర్డ్ టెంపరేచర్ ఇస్ నథింగ్ బట్ 273 degrees Kelvins. 273 degrees Kelvins. And the standard pressure is 1 bar. Standard pressure is 1 bar and standard temperature is 273 Kelvins. ఈ రెండు కండిషన్స్ అనేవి మనకి సాటిస్ఫై అయితే 1 molar mass of gas అనేది 22.4 liters ఆఫ్ వాల్యూమ్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇప్పుడు
ఒక్క హైడ్రోజన్ అనేది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ఎంత ఒక హైడ్రోజన్ అనేది ఎంత, ఒక హైడ్రోజన్ యొక్క మోలార్ మాస్ అనేది ఎంత ఉంది, 2 grams ఉంది. సో దట్ 2 grams ఆఫ్ హైడ్రోజన్ ఆక్యుపైస్ 22.4 liters ఆఫ్ వాల్యూమ్. సో మనకి 10 grams ఆఫ్ హైడ్రోజన్ ఎన్ని లీటర్స్ ఆఫ్ వాల్యూమ్ అనేది ఆక్యుపై చేస్తుంది మనకి క్వశ్చన్ అది. సో మనం ఇక్కడ 2/22.4 ఈక్వల్స్ టు 10/x అని వేసుకుంటే ఇది ఇక్కడ వచ్చేస్తే x ఈక్వల్స్ టు 10 into 22.4 liters by 2. 2 1 ja, 2 5 ja. So that we will get 112 liters. 5 4 ja 20, 5 2 ja 10, and 112 liters we get 112 liters. And the next thing is హౌ మెనీ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటారు, అంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి వస్తాయని క్వశ్చన్ అనమాట. సో మనం దానికోసం ఏం చేసినాం, మోలార్ మాస్ అండ్ మనకి అవగాడ్రోస్ నెంబర్ తెలిస్తే వీ కెన్ ఫైండ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది తెలుసుకోవచ్చు. సో మనకి వాట్ ఈస్ అవగాడ్రోస్ నెంబర్, అవగాడ్రోస్ నెంబర్ ఎంతనో ఎవరికైనా తెలుసా? సో దట్ ఈస్ 6.02 into 10 to the power of 23 molecules. 23 molecules. సో మనకి ఇందాక చూసినాం 1 gram ఆఫ్ హైడ్రోజన్, 1 molecule ఆఫ్ హైడ్రోజన్ మోలార్ మాస్ ఎంత, 2 grams. అండ్ మనకి ఇక్కడ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ రిలీజ్ అయింది, మనం 270 సంథింగ్ తీసుకున్నాం కదా, 230 grams ఆఫ్ సోడియం తీసుకున్నప్పుడు ఎన్ని గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ రిలీజ్ అయింది, 10 grams ఆఫ్ హైడ్రోజన్ అనేది రిలీజ్ అయింది. సో దట్ మనం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎట్లా అనుకుంటాం, 10 grams into 6.02 into 10 to the power of 23. అంటే మనకి ఇందులో 10 grams అంటే ఎన్ని మోల్స్ వచ్చినాయి, 5 moles వస్తున్నాయి. 10 grams హైడ్రోజన్లో 5 moles వస్తాయి. సో మనం ఇక్కడ 2 grams యాక్చువల్ దాని యొక్క ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ యొక్క మోలార్ మాస్తో డివైడ్ చేస్తే 2 1 2 5 డైరెక్ట్ మనకి 5 వచ్చేసేస్తుంది. సో దట్ 5 into 6.02 into 10 to the power of 23 నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి వస్తాయి. సో దీన్ని సింప్లిఫై చేస్తే 3.01 into 10 to the power of 24 molecules. అంటే ఇది ఎంత వస్తుందంటే 30.1 into 10 to the power of 23 వస్తుంది. అండ్ దీన్ని సింప్లిఫై చేస్తే 3.0 దీన్ని ఇక్కడ పంపించేస్తే 24 అయిపోతుంది. అండ్ ఈ పాయింట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది 3.01 into 10 to the power of 24 మాలిక్యూల్స్ అనేది వచ్చేస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఈజ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాల్షియం కార్బోనేట్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు కాల్షియం క్లోరైడ్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఈజ్ దిస్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, ఈ రియాక్షన్ యొక్క ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉందా లేదా? లెట్ us చెక్. కాల్షియం ఓకే, కార్బన్ ఓకే, ఆక్సిజన్స్ ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి ఓకే, హైడ్రోజన్స్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒక చిక్ వచ్చేసింది. సపోజ్ ఇక్కడ 2 పెట్టుకుందాం, ఏమవుతుంది? ఇక్కడ టూ హైడ్రోజన్స్ అయిపోతున్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో హైడ్రోజన్స్ ఇట్లా బ్యాలెన్స్ అయిపోతాయి. అండ్ ఇక్కడ క్లోరిన్స్ కూడా ఉన్నాయి, ఈ 2తో మనకి క్లోరిన్స్ కూడా బ్యాలెన్స్ అయిపోయాయి. 2 1 2 క్లోరిన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి. ఓకే, దిస్ ఈక్వేషన్ ఈస్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో మనం యూనిఫైడ్ మాసెస్ చూద్దాం. మాలిక్యులర్ మాసెస్ అంటే యూనిఫైడ్ మాసెస్, ఆటమిక్ మాసెస్ యొక్క యూనిఫైడ్ మాసెస్ కనుక్కొని సో మనం మాలిక్యులర్ మాసెస్ అనేవి కనుక్కోవచ్చు. సో వీటి యొక్క మాలిక్యులర్ మాసెస్ అనేవి కనుక్కుందాం. ఫస్ట్ కాల్షియం యొక్క ఆటమిక్ మాస్ ఎంత? 40. అండ్ కార్బన్ యొక్క ఆటమిక్ మాస్ ఎంత? 12. ఆక్సిజన్ యొక్క ఆటమిక్ మాస్ ఎంత? 16. హైడ్రోజన్ యొక్క ఆటమిక్ మాస్ ఎంత? 1. క్లోరిన్ యొక్క ఆటమిక్ మాస్ ఎంత? 35.5. 0.5 కూడా మిస్ చేయొద్దు, ఎందుకంటే దిస్ విల్ చేంజ్, అంటే ఆన్సర్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. దిస్ విల్ చేంజ్ ద హోల్ ఆన్సర్.
సో ఆ 35.5 కూడా గుర్తుపెట్టేసుకోండి. సో మనం ఈ కాల్షియం కార్బోనేట్ యొక్క మాలిక్యులర్ మాస్ అనేది కనుక్కుంటాం. ఫస్ట్ కాల్షియం కార్బోనేట్ మాలిక్యులర్ మాస్ ఏమవుతుంది, 40 ప్లస్ కార్బన్ ఎంత 12 ప్లస్ 3 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్స్ ఉన్నాయి. సో 3 × 16 ఇది కాల్షియం కార్బోనేట్ యొక్క ప్లస్ 2 × ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ 2 మోల్స్ ఉంది. సో హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి 1 ప్లస్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, సారీ క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది. బట్ క్లోరిన్ యొక్క అటామిక్ మాస్ ఎంత 35.5. సో ఇట్ గివ్స్ అస్ ఏంది కాల్షియం క్లోరైడ్ కదా. కాల్షియం యొక్క అటామిక్ మాస్ ఎంత 40, కాల్షియం ఒకటే ఉంది కాబట్టి 40 ఒకటే తీసుకున్నాం. సో క్లోరిన్స్ 2 ఉన్నాయి, 2 × 35.5 అండ్ ఇది కాల్షియం క్లోరైడ్ యొక్క అటామిక్ మాస్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ యొక్క అటామిక్ మాస్ ఎంత, హైడ్రోజన్స్ 2 ఉన్నాయి కదా, 2 × 1 ప్లస్ ఒక ఆక్సిజన్ 16 అండ్ కార్బన్ డైఆక్సైడ్ది కింద రాస్తున్నా ప్లస్ కార్బన్ ఎంత 12 ప్లస్ ఆక్సిజన్ ఎంత 2 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్స్ ఉన్నాయి అండ్ ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ 16 కదా. సో దట్ ఇది కార్బన్ డైఆక్సైడ్ది, ఇది కాల్షియం క్లోరైడ్ది, ఇది వాటర్ది అండ్ దిస్ ఈస్ కాల్షియం కార్బోనేట్ది అండ్ దిస్ ఈస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ది. అండ్ ఇప్పుడు వీటిని మనం క్యాలిక్యులేట్ చేస్తే 16 48 100 వచ్చేస్తుంది. ఇది 100 గ్రామ్స్ వస్తుంది ప్లస్ ఇది 36.5 × 2 73 గ్రామ్స్ వచ్చేసింది. అండ్ దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసి 70 + 40 110, సారీ 70 కాదు 111 111 వస్తుంది ప్లస్ 16 + 2 18 గ్రామ్స్ వచ్చేస్తుంది. వాటర్ H2O CaCl2 ఇది HClది, ఇది కాల్షియం కార్బోనేట్ది ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత రిలీజ్ అవుతుంది 16 × 2 = 32 అండ్ దెన్ 12 ఏమవుతుంది 4 ఎంత వస్తుంది ఇది, సారీ ఒక్క నిమిషం 44 వస్తుంది. 16 × 2 = 32 44 అంతే 44 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో దట్ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే 50 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ని 7.3 గ్రామ్స్ ఆఫ్ HCl డిసాల్వ్ చేయమంటున్నాడు. అంటే ఈ కాల్షియం కార్బోనేట్ 50 గ్రామ్స్ తీసుకొని 7.3 గ్రామ్స్ ఆఫ్ HCl తీసుకోమన్నాడు. అండ్ మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎంత రిలీజ్ అవుతుంది అండ్ దాని యొక్క వాల్యూమ్ ఎంత ఆక్యుపై చేస్తుంది అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి వస్తాయి అనేది తెలుసుకోమంటున్నాం, ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి వస్తాయనేది తెలుసుకోమంటున్నాం. బట్ మనకి ఇక్కడ 100 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్కి 73 గ్రామ్స్ ఆఫ్ HCl ఇచ్చిండు అండ్ 50 గ్రామ్స్కి తీసుకుంటే మనకి 73/2 అవుతుంది కదా ఈ HCl తీసుకోవడం. బట్ 7.3 తీసుకునేది ఏమంటారు దీని గురించి. సో మనకి ఈ పాయింట్ నుంచి మనం వాట్ వీ కెన్ కన్క్లూడ్ అంటే we should not consider the weight of calcium carbonate. ఇక్కడ మనకి ఈ HCl యొక్క ఇదే HCl ఎంతైతే తీసుకుంటామో దాన్ని బట్టి మనకి ఈ ప్రోడక్ట్ వస్తుంది. నాట్ ఇది ఎంత ఎక్కువ తీసుకుంటే అదంతా వస్తుంది అన్నట్టు కాదు. సో మనం ఎంత నెంబర్ ఆఫ్ HCl తీసుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇది ఎంత ఎఫిషియెంట్గా దీంతో రియాక్ట్ చేస్తే అన్ని నెంబర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటిని బ్యాలెన్స్ చేసేసినాం కదా, వాట్ వి గాట్ ఏమేమి వచ్చేసినాయి 100 గ్రామ్స్ తీసుకుంటే మనకి HCl కదా మనకి కన్సిడర్ 73 గ్రామ్స్ ఆఫ్ HCl తీసుకుంటే మనకి 44 గ్రామ్స్ ఆఫ్ ఏమొచ్చింది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది. అండ్ మన క్వశ్చన్లో ఏమడిగిండు మనకి 7.3 గ్రామ్స్ ఆఫ్ HCl తీసుకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని అడిగిండు అంతే కదా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఈజీ. x = 7.3 × 44/73 ఇది ఏమైపోతుంది x = ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంటూ 10 అవుతుంది అంటే 4.4 వస్తుంది ఆన్సర్. x = 4.4 గ్రామ్స్.
సో దట్ అండ్ నెక్స్ట్ మనకి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఈ కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసింది. ఈ 7.3 grams ఆఫ్ HCl తీసుకుంటే ఎంత అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అనేది వచ్చేసింది. దట్ ఈస్ 4.4 grams. అండ్ దెన్ నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, వాల్యూమ్ ఎట్లా కనుక్కుంటాం, సేమ్ లాస్ట్ టైం ఎట్లా చేసినామో అట్లనే మనకి 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఒక్క కార్బన్ డైఆక్సైడ్ అనేది 44 grams ఉంటుంది. సో ఇది మనకి ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది, 22.4 liters ఆక్యుపై చేస్తుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ ఎంత, 4.4 grams. సో 44/22.4 liters ఈక్వల్స్ టు 4.4 grams బై ఎంత ఆక్యుపై చేస్తుంది, ఎక్స్ అనుకుందాం. సపోజ్ ఎక్స్ లీటర్స్, ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ విల్ బి ఈక్వల్స్ టు 4.4 into 22.4 liters by 44. అండ్ హియర్ ఇట్లా అయిపోతుంది, ఇక్కడ ఇంటూ 10 వచ్చేస్తుంది. సో ఎక్స్ విల్ బి ఈక్వల్స్ టు 2.24 liters అయిపోతుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్నైతే రిలీజ్ చేస్తుందో ఆ కార్బన్ డైఆక్సైడ్ మోల్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి అందులో కన్సిస్ట్ అయి ఉంటాయో చూద్దాం. సో 44 grams, ఒక కార్బన్ డైఆక్సైడ్ యొక్క మోలార్ మాస్ ఎంత, 44 grams. 44 grams లో మనకి 6.023 into 10⁻23 నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో దట్ మనకి ఇక్కడ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది, 4.4 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది. అందులో ఎన్ని ఉంటాయి అనేది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. సో దట్ మనకి ఇక్కడ ఎక్స్ అనుకుందాం, 44/6.023 into 10⁻23 ఈక్వల్స్ టు 4.4/x. సో దట్ మనం క్రాస్ మల్టిప్లై చేసేసుకుంటే దట్ విల్ బి ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు 4.4 into 6.023 into 10⁻23/44 అనమాట. సో దట్ ఇక్కడ మనకి డినామినేటర్లో ఒక ఇంటూ ఒక 10 వచ్చేస్తుంది. x విల్ బి ఈక్వల్స్ టు డినామినేటర్ 10 అంటే ఇక్కడ న్యూమరేటర్ అవుతాయి 6.023 into 10⁻23 into 10⁻⁻1 అనమాట. ఇది మనకి ఏమవుతుంది 6.023 into 10⁻22 అయిపోతుంది. సో దట్ ఇక్కడ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే కార్బన్ డైఆక్సైడ్లో ఇక్కడ మనకి రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయంటే 6.023 into 10⁻22 నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. సో హోప్ దిస్ క్లాస్ ఇస్ క్లియర్ అనుకుంటున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.